ఎలా బతికేవాడిని మేడం, ఎలా అయిపోయాను. నా పిల్లని చీటీ పాట పాడి అడుగుడుకో డబ్బు మొత్తం పోగొట్టింది. వాడు డబ్బు ఎగ్గొట్టి ఎక్కడెక్కడో మారు వేషాలు వేసుకొని తిరుగుతున్నాడు. వాడి కోసం ఇదిగో ఇలా మేము కూడా మారు వేషాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అసలు ఎంతగా నా పిల్లం ఎవరో తెలుసా? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. లేదు డాన్స్ చేయి. ఏమో నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? నువ్వు ఈ గెటప్ లో బాగున్నావు నేనే చెప్పి, బయట అందరికి నువ్వు లేడీ గెటప్ కాదని నేనే చెప్పి, ఏంది నా బతుకు ఎలా తయారైంది? మొక్కానికి ఏమైనా సర్జరీ చేయించుకోనా? నువ్వు చేయాల్సిన మహారికి కదమ్మా ఆ గొంతుకి. అమ్మో అంటే పక్కన ఉన్న అమ్మాయి అబ్బాయి నాకే అర్థం కావట్లేదు. మొన్న ఫోన్ తీసుకొని అత్తమ్మ బాగున్నావా అంటే మా అమ్మ ఎవడో వాడు నన్ను పట్టుకుని అత్తమ్మ అంటుంది అని అంటున్నాడు. అవన్నీ కాదులే కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఆడాలి. మొన్నేమో అమీర్పేటలో అడుక్కోమన్నారు, ఇక్కడ ఆడమంటున్నారు. తర్వాత ఏం చేయాలి? మానేమంటారు, మానే తెల్ల. నేను నవ్వుతే ఈ ప్రపంచం తలకిందులు అవుతుందో తెలుసా? నువ్వు నవ్వితే ప్రపంచం తలకిందులైతే లేదు కానీ నువ్వు ఒక్కసారి ఎత్తే ప్రోమోలు అన్ని తలకిందులైతే తెల్లారాలకి ప్రోమో కనపడకుండా పోతుంది. ప్రపంచంలో 7 వింతలుంటే 8వ వింత నీలో ఉంది తెలుసా? ఏంటది? అన్ని ప్రోమోలు ఏడ్చో కానీ ఒక్క కన్నీటి చొక్కన్న గారింది. అంత పెద్ద వింత ఎక్కడ ఉందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో నేను డప్పు కొడతా, దబక అని లాగాలి. అమ్మగారి దండం పెట్టు. అట్లా కాదు, ఇట్లా లాగు. అయ్యగారికి దండం పెట్టు. ఏమి దండం పెట్టు. ఆడియన్స్ కూడా దండం పెట్టు. నా వల్ల కామెడీ కావట్లేదని. నెక్స్ట్ ఏంటి? ఆ భాస్కర్ మన గురించి తప్పించుకొని వేషాలు వేసుకొని తిరుగుతున్నాడంట. అని పట్టుకుందా పదా పోయి. నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి ఏసంగట్టేరో చెప్పన్న దేశం సుట్టేరో. నువ్వు పెద్ద పుల్లి ఏసంగట్టేరో చెప్పన్న దేశం సుట్టేరో. ఫైవా గెటప్ అదిరిపోయింది. గెటప్ సీన్ వల్ల కూడా కాదు ఇది. చీటి పాటలు అంటే ఊరులందరితో చీటి పాటలు వేయించావు, రోడ్డును పడ్డాం. సరే నేను కొట్టుకుంటుంటే రోజా గారు ఏమనుకుంటున్నారు? చాలా బాధపడుతుందండి. అవునా, ఎందుకు? కొద్ది రోజులైతే మీ పర్ఫార్మెన్స్ కి మేడమే కొడదాం అనుకుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది కదా. ఏమిడి ఈ బరువుని దాగండి. నీకన్నా డ్రమ్మే బరువు ఎక్కువ ఉంది కదే. ఆ డ్రమ్ కన్నా మీరే బరువు ఎక్కువ ఉన్నారండి. రా పోదాం. వాళ్ళు వచ్చేటట్టున్నారు, జనాలు దొరికే వసూలు చేయి. వాడిని చూసావా? నాకు ఎందుకో నేను చూస్తుంటే డౌట్ వస్తుందయ్యా. ఏంట్రా చీటీ పడ్డ డబ్బులన్నీ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళావురా? డబ్బులు కట్టరా. ప్రెసిడెంట్ గారు వచ్చే టైం అయింది. 1,16,000 ఈవెంట్ మాట్లాడా. ఇంకా ఆలోచన చేయకుండా మొదలెడదాం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే. మా ప్రోగ్రామ్ చేస్తాం, ₹1,00,000 బయలుదేరండి. మీరు ఒక్కరే కాదు ప్రోగ్రామ్ చేసేది, ఇంకొకరు కూడా ఉన్నారు మీతో చేసేది. చేస్తే వాళ్ళల్లో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ₹1,16,000 ఇస్తాం. హైలైట్ డైలాగ్ ఇచ్చిండు, బాగా చెప్పావు. వాళ్ళని కూడా పిలిపిస్తాను, రండమ్మా. అద్భుతమైన రింగులో ప్రదర్శన చేయడానికి మాది ఫ్యామిలీ, మీది ముందరికి వస్తుంది. చెయ్యి తల్లి. నాది ఒకసారి చేస్తాయి. నీది స్కిట్ లోకి దూరతమే వేస్ట్, మళ్ళీ దీంట్లోకి ఎందుకు దూరతాయి? అమ్మా కానీ అబ్బా కానీ ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఈ బొక్కలోకి నేను ఎలా చూడు. ఏం వెళ్ళిందిరా? నా వల్ల కాదు ఇది. ఇంకోటి ఏమని చేస్తా. సింపుల్ అండి, ఇదో చూడండి. ఇంకోటి చేయండి, అది చేస్తాం. ఒక అమ్మ కానీ ఒక అయ్యా కానీ ఇది రాడ్డు ఉంచుతా. అది గొంతులో దిగితే ఎట్టు వస్తుందో కూడా తెలియదు నాకు. ఇది వద్దు కానీ ఇంకోటి ఏదంటే కామెడీ వద్దని ఇది వద్దని ఏంటని మీరు పేమెంట్ తీసుకోవట్లేదా? ఇది కుదరదు, ఇంకోటి చేస్తాం. నెక్స్ట్ ఏం
చేస్తాడు మీ తమ్ముడు. మేడం దీనికైతే మన దగ్గర ఒక ప్రొక్లైనర్ ఉంది, ఒకసారి ఇయ్యనే. ఈ ఫలతైతే లేపుతారా? ట్రై చేయి. కాదు ఉన్న పోతలేకుండా బిర్యానీలు తెచ్చుకొని తింటావు రూమ్లలో, లేపడానికి చేత కట్టలేదా? ఏది ఫైమా అయితేనే లేపల పడేసే ఫైమా. అమ్మో నేను చెప్పాలా? ఇంత ముందు ఏం చేసేదాన్ని నువ్వు? వీళ్ళందరూ మీ చుట్టాలే కదా, అలా లేపావంటే. వీళ్ళందరూ ఎవరే? నా చుట్టాలు. పంపించే పోనీ. ఈ చీటీ డబ్బులు తర్వాత ఇస్తారా? ప్రస్తుతానికి మీ ఇద్దరు వెళ్ళి ఏమే 2-3 సైకిల్ కొనుక్కుందాం పద. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. అరే నిన్న మనం తీసిన ఉయ్యాల సినిమా చూసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? నువ్వు కనిపిస్తే ముఖం మీద ఉయ్యాలా అని అంటున్నారు. ఒక్కొక్క సినిమాకి అలా రియాక్షన్ రావచ్చు. ఇప్పుడు తీబోయ్ సినిమా అలాంటి సినిమా కాదు కానీ. సార్ ఇంతకు సినిమా పేరేంటి సార్? టైటిల్ అనేది ఎప్పుడైనా సరే ఒక కథ జరుగుతున్నప్పుడు చూసి పెట్టాలరా, అప్పటికప్పుడు పెట్టలేం. ఇంతకీ హీరో ఎవరు చెప్పు? ప్రొడ్యూసర్ గారు కొడుకు సార్. పిలిపించు. సార్ హీరో గారు రండి సార్. ఎవడు రాయుడు? సార్ ఈయనే సార్ మన సినిమా హీరో, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో సార్. అబ్బో నిజాం గ్రౌండ్ అంత ఉందిరా. ఎవడు? ఆయన డైరెక్టర్ భాస్కర్. డైరెక్టర్ సార్ చెప్పండి సార్. టీమ్ లీడర్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే భలే ఉంటుందా? కాస్ట్యూమ్ చేంజింగ్ అని ఉంటుందా మనకి సినిమాలో? అరే బ్రహ్మాండం సార్, మీకోసం ఏర్పాట్లు కూడా చేసాం. అవునా? ఎక్కడ? ఆ ట్రాక్టర్ కింద 4 గుడ్లు కట్టామని కింద నుంచి వెళ్ళి మార్చుకోవాలి. సార్ ఏం కావాలి సార్? ఏం తాగుతారు? జ్యూస్ ఏమన్నా తెప్పించండి. అరే ఆ జనరేటర్కి 3 నిమ్మకాయలు కట్టాను, తీసి పిసికేసి ఇచ్చే జ్యూస్. ఇవన్నీ ఏమొద్దు, హీరోయిన్ పిలిపించు ఫస్ట్. అమ్మా హీరోయిన్ గారు. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఎవడరా ఆయన అర్థం పెట్టాడు? తీయండి. అర్థం కాదు సార్, మనిషి. ఎరా నేను రియల్ ఫైట్లు చేస్తానని తెలుసు కదా, నా డూప్ ఎందుకు తెప్పించారు? మీ డూపేంటి సార్? సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. నా అన్నం పక్కన ఇది సరిపోదురా, మంచి అందగత్తి కావాలి, నాకు రొమాన్స్ సీన్లు కావాలని చెప్పాను కదా. మన సినిమా అంతా నైట్ షూట్ సార్. నైట్ షూట్ లో మా ఇద్దరిని పెట్టి సినిమా చూస్తే మేము కనపడతాం ఎవరికన్నా? ఓ పని చేయి, హాల్కి వచ్చే వాళ్ళందరికీ హాల్స్ ఇవ్వు, ఇంకా నువ్వు ఇలా పెట్టుకుంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ. నేను హీరోయిన్ తెలుసా? త్రిపురలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నేను నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? నువ్వైతే మ్యాచింగ్ అవుతావని. సార్ 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 మీరు కూర్చోండి. ఇదిగో అబ్బాయి, ఏంటి హీరో మహి అన్నారు? బేబీని చూసాక ఈ గోసికి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా. ఉక్క పోసేస్తుంది, ఫ్యాన్ పెట్టరా? బేబీకి ఫ్యాన్ పడదు. ఏ ఇగ్గులేసి పడిద్దానా? సర్లే గాని బేబీకి తాగడానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు వాడమాకండి, ఎలర్జీ వచ్చేస్తుంది. ఒళ్ళంతా వచ్చాక కాదు, రాకముందు చెప్పాలి. అబ్బో ఏదో ఒకసారి కాలు చూపి. ఏంది ఇది పావు పొట్టు లేచినట్టు అలా లేచింది? ఒక పని చేయి, ఒక బ్రష్ తోగుతావు. ఏం బ్రష్? మా ఊర్లో చేపల పొక్కు తెస్తారు చూసావా? ఆ బ్రష్ ఎత్తారు, కింద నుంచి పై దాకా రాగొచ్చు. మొత్తం వదిలేస్తుందా? నీకు దేవికి ఎత్తే వదిలేస్తుంది. యాడ దొరికే రైలు మాకు? యాడ దొరికే రైలు? వీళ్ళకి ఫ్యాన్ పెడతావా? నాకు ఫ్యాన్ పెట్టు. నొప్పెడతదేమో సార్, నొప్పెడతదేమో సార్. ఎందుకు బాధపడుతున్నారు? ఈ సినిమాలో మీరు డబల్ రోల్, తండ్రి కొడుకు మీరే. అవునా? అద్భుతమైన హీరోయిన్ సెట్ చేశా. పిలిపించండి రా రెండో హీరోయిన్. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇది కదరా హీరోయిన్ అంటే. అది చూడు ఎలా ఉందో. నాకేం తక్కువరా? యు రావడి స్కిల్.
మీరేం టెన్షన్ పడకండి. అరే సీన్ పెట్టండి. లవ్ ప్రపోజల్. అమ్మ రామారు లవ్ ప్రపోజల్. బేబీకి టచ్ అప్ కొట్టండి. బేబీకి పైన ఏముందని టచ్ అప్ కొడతానికి. సార్ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి లవ్ ప్రపోజల్. 2021 లో మీరే హీరో. ఏం కదా హీరోయిన్? ఆవిడ 1980s లో హీరోయిన్. దీంతో చేయాలా నేను love? దీంతో చేయాలి. దీని కాడికి వెళ్ళాలంటే ఇది లా ఉందా నాకు? ఏయ్, ఏయ్! ఏందిరా ఇది ఆత్మ వచ్చిందల్లా అంటుంది దగ్గరకు వచ్చి. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ తీయండి. సార్ పెట్టుకోండి సార్. ఏంటిది? మరి అప్పుడంటే హీరోలకి ఇది ఉండేది సార్. ఓహో, లవ్ ప్రపోజ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు లేకుండా నేను ఉండలేను. ఏందిరా తిలకిచ్చింది? మీకు ప్రేమ లేక పంపించింది. నేనేం చేయాలి? నేను కూడా ఒప్పుకున్నానని అది అటిసరాలు చిలకని. నేను కూడా ఒప్పుకున్నానా? నీకు తీసుకురాలా? ఏందిరా ఇది? ఏంది ఇది? ఏమైంది సార్? దాంతో నువ్వు ఎత్తుకునే పెట్టి దీంతో ఏంది దూరం నుంచి పెట్టావు? కథ డిపెండ్ చేస్తుంది. కథను బట్టి మనం వెళ్ళాలి. బొచ్చు పీకేయండి. ఇదిగో అబ్బాయి, మధ్యాహ్నం లంచ్ లో చికెన్ అన్న తెప్పించండి. నీ అక్కడానికి చాలా, బేబీకి కూడా చీకలు కావాలా? ఇద్దరికిను ఇంత తెప్పిస్తలేదు. సార్ రండి సార్. సీన్లోకి వెళ్ళిపోతాం. నీటిలో పడిపోయారు, మీకు ఊపిరి అందట్లేదు. హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది. కాకపోతే సీన్ 2021 లో తెస్తున్నాం ఫస్ట్. ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం. ఎలా బుడుకుందాం అయితే? యాక్షన్. అయ్యో చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు. కడిపేం తుప్పిపోయింది చూడండి. దానికి ముందేదో ఎలాగేదో తెలీదా? మీరు ముందు నుంచి చూసి వెనక నుంచి చూసి ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు ఇదే సీన్ ఆ హీరోయిన్. యాక్షన్. దా. ఏందిరా చెమటలు వస్తుంది? ఏంది ఇది? ఇంత దగ్గరగా ఉండకూడదు. మా చెట్టు చివరికి వెళ్ళి అక్కడ నుంచి చూదు గాలి. పైరు గాలి నుంచి గాలి వస్తే ఆ గాలి ఇలా వచ్చి ఇందులోంచి వెళ్ళి నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి ఊపిరి వస్తుంది సార్ మీకు. ఎక్కడి నుంచి లేచి వస్తుంది? నవరంధ్రాల్లోంచి లేచి వస్తుందా? దాన్ని పెట్టేమో పైపు కొట్టించో పుస్సని దీని దగ్గరకు కూడా రానిట్లేదు. క్లైమాక్స్ సీన్. ఇది ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు పాము కరిచి ఉన్నారు. మీ పాము కరిచిన తర్వాత మీ రక్తాన్ని లాగి అమ్మాయి కాపాడుతుంది. పాము అంటే ఆ కాలంలో కూడా ఇదే ఉంటది, ఈ కాలంలో రాడి. అబ్బా రాదా? గోపి, you have snake bite. Snake bite. 1 minute. 1980s. పాము ఇక్కడ కాటెత్తే ఇక్కడ పెట్టి అక్కడ కాదు. బుస్. అబ్బా రాదా? గోపి, పాము కరిచిందా గోపి? జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. ఏందిరా పాము కడితే చిరంజీవి గారిని పిలిచిద్ది ఇది? ఈ పాట పడితే ఆటోమేటిక్ విషయం వెళ్ళిపోయి మీరు బతికేస్తారు. పాటకి నేను లెగుతాను. విషయం లెగిసిపోతారు అంతే. లాగడానికి ఎగడం ఉండవు ఆ రోజుల్లో. హీరో కూడా చచ్చిపోయినట్టున్నాడు సార్. మనం కేసు వస్తుంది. ప్యాకప్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం. బేబమ్మా. హాయ్ మసి. మసి కాదు ఆసి పేరు. హీరో అయితే ఆసి అంటాం, నిన్ను మసి అంటాం. బేబమ్మా భయమేస్తుంది. ఎందుకు? మా నాన్న ఏమన్నా అంటాడనా? లేదు, నిన్ను బేబమ్మ అనాలంటే భయమేస్తుంది. ఏంటి నేను క్రితీస్ ఎట్లా లేనా? చెట్టు కింద దోశల్లోకి చట్నీలు అమ్ముకునేది అలాగుంటావు. వాళ్ళ ప్రేమ కథకైతే ఉప్పినా అని పేరు పెట్టారు. మరి మన ప్రేమకి వాళ్ళకంటే ఉప్పెనా అని పెట్టారు, మనకైతే ఉమ్మనా అని పెడతారు. కోపపడుతున్నావు? అరే మరి అంత కోపపడకు, ముసలోడు అయిపోతావు. అరే
మీసాలు కదరా తిప్పుకోవాలి, అక్కడ తిప్పుతున్నావేంటి? ఇక్కడ కూడా మేసాలంతే ఉన్నాయి కదా, అందుకే తిప్పుతున్నాను. మరీ ఎక్కువ కోప్పడుకురా, ముసలోడు అయిపోతా. చూసా కూడా ఆ మాట చెప్పాలనిపిస్తుందా నీకు? నీకు జ్వరం కావాలా? ఇదిగో. ఏంది? ఉల్లిగడ్డలు. ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్న మా ఇల్లుని కూల్చుతాను అంటున్నాడు. ఇల్లు లేకపోతే సముద్రంలో ఇల్లు బతుకు. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. ఆల్రెడీ రోడ్డు మీద పడేసో మళ్ళీ సముద్రంలో పడేయాలని చూస్తున్నావా? చెప్పు బేబమ్మ, ఏదో చెప్తానని తీసుకొచ్చా. యు లవ్. అదేంటి లవ్ పక్కన పెట్టావు? మన ఇద్దరి మధ్యలో లవ్ ఉండడం కూడా నాకు ఇష్టం లేదురా. ఇలా చేస్తే త్వరలో మన ఇద్దరిని పక్కన పెడతారు. నువ్వు కాలేజ్కి వెళ్ళే టైం అయిపోయింది, పో పో. మన బేబమ్మ కాలేజ్కి వెళ్ళకుండా మసిగాడితో సముద్రం చుట్టూ తిరుగుతుందన్నా. పిలిపేయండిరా. అయ్యా అయ్యా, అది అయ్యా. నా కూతుర్ని ఎందుకు ప్రేమించారా? ఏ అయ్యా, మీ కూతురు ప్రేమిస్తే తప్పేంటి? అసలు మీకు నొప్పి ఏంటి? కోడి చేసి కోడి అస్టిచ్ అది ఇంత గుడ్డు పెడతది. ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ కోడి బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ నొప్పి నాకేస్తా ఉందిరా. మీరెందుకు పెట్టారా గుడ్డు? మీరెందుకు పెట్టారా గుడ్డు? బేబమ్మని తీసుకురండి రా. బేబమ్మా, బేబమ్మ నా కూతురు కాదు, నా పరువు. ఇంకోసారి నా కూతురు వైపు చూస్తే మామూలుగా ఉండదు. అంత పరువు ఉందయ్యా మీకు? మరి స్కిట్లు మంచిగా చేయొచ్చు కదా, ఉన్న పరువు మొత్తం పోతుంది. రేయ్ నేను పంపియండి రా. మసి మసి, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మనం సముద్రంలోకి వెళ్ళిపోదాం. అంత తొందరగా ఉందా పాటల్లో? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. తీసుకురారండి. అమ్మాయి ఎదురా పడవ మీద పిడుగుపడి అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందయ్యా అని పిలిపేయండి రా. మసే, ఎందుకురా నా కూతురు ఎంట పడతా ఉండవు? నీ కూతురు అంటే నాకు ఇష్టం. నా కూతురు అందంగా ఉంటది, నువ్వెట్టా ఉండవు? ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. మళ్ళీ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. సబ్బాస్, నాకు నచ్చావు. పిలువు నీ బేబమ్మని, చేసుకో పెళ్లి. రా బేబమ్మ, పెళ్లి చేసుకుందాం. అది నా కూతురు, ప్రేమించానన్నావు, పిడుగు పడ్డమని అట్లా అయింది. చేసుకో పెళ్లి. ఇప్పుడు నా వల్ల కాదయ్యా, మీ పరువు నాకు ముఖ్యం. మీ పిల్లని మీరు తీసుకెళ్ళిపోండి. నోరు మూసుకొని ఎదవ నాటకాల కింద ఒక డైలాగ్ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. కట్టు తాళి. మీ ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా. గుర్తు పెట్టుకో, జెన్నీ లాంటి నా కూతుర్ని తీసుకెళ్లి నైజీరియా చేసావు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయను రావాలి. రాయణం గారు, ఇది నేను రాసుకుంటే రాయణం కాదు, రాగముద్ద కూడా రాదు. పదండ్రా, డిస్టర్బ్ చేయొద్దు అల్లుండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను. ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో? జ్వరం కావాలా? నిన్ను చూడంగానే జ్వరం, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళు. నాకు వద్దని చెప్తున్నాను కదా. ఏంటి 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 ఏంది? ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా, అది ఇచ్చే వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది క్లైమాక్స్? ఇంట్లో కాపురం చేసే కంటే క్లైమాక్స్ చేసుకోవడమే నయం.
ఎదో నాటకాలు ఆడుకు, దాన్ని పెళ్లి చేసుకొని పుల్లి నాయన ఎవడే ఈడు? అవును ఒక పుల్లి ఏం తక్కువ నా కూతురికి. బాబు దాన్ని చూసావా? ఏదో చేతబడులు కల బొమ్మలు పెడతారు చూసావా? అలా ఉంది ఇది. పిడుగుబట్టి ఎలా అయిపోయిందేంటి? నువ్వు పిడికి పట్టినప్పుడు నా కూతురు ప్రేమించలేదా? నాకు అవసరం లేదు. కాపురం చేయకపోతే నేను బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళ్తున్నారా? వెళ్ళి మల్లెపూలు అలవా తెచ్చుకుంటా. త్వరగా తెచ్చుకో. వాడే ఆపరేషన్ చేసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళాక సౌండ్ లేనిది ఏం చేసినావు? క్లైమాక్స్ ఇచ్చా. ఇవ్వాల్సింది నేను కదరా. నువ్వు ఎప్పటికీ ఇవ్వవు కదా, దీనికి ఇచ్చే రోజులు క్లైమాక్స్ ఇచ్చుకోవటం నాయమని క్లైమాక్స్ ఇచ్చా. అంటే ఇప్పుడు ఆహా రేయ్ అయ్యా మనకు పోలీస్ కేసు తగ్గింది, పదండ్రా పోదాం. ఇంకెన్ని రోజులు లవ్ చేసుకోవాలి? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళెందుకే? జుట్టు రాలిపోతుందిరా. నీకన్నా ఎకరమే పోయింది, నాకు 6 ఎకరాలు పోయింది. నేను చెప్పుకున్నానా? నీకు నా అందం గురించి తెలియట్లేదురా. నేను వీధిలోకి వెళ్తుంటే ఒక నన్ను చూసి కన్ను కొట్టాడు. వాడికి రాయి దొరుకుంటది, అందుకే కన్ను కొట్టాడు. లేకపోతే రాయిచ్చు కొట్టేవాడు. పక్క సందులోకి వెళ్తుంటే వాడు నన్ను చూసి ఇవాంక ట్రంప్ అన్నాడు. అది ఇవాంక ట్రంప్ అయి ఉండదు, ఒళ్ళంతా కంపు స్నానం చేయమని ఉంటాడు. మా ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం నాకు చెప్పు. జాబ్ వచ్చిన తర్వాత చేసుకుందాం. మా అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాను, అప్పటి వరకు ఓకేనా? ఓకే. ఇమ్ము వెళ్ళే ముందు గుర్తుండిపోయేలా ఏం లేదా? నా ఉతకం లుంగి ఉంది, తీసుకొని వెళ్ళు. ఏ సౌందర్యలహరి, షో యువర్ ఫేస్. ఈలుగోరం సినిమాలో నాగేశ్వరరావు ఎంట పడి దెయ్యాల ఏందే నువ్వు నీ నవ్వు? మా అన్న ఆల్రెడీ మానేసిన వాళ్ళు బయటికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. నా వాళ్ళ కుదరదు. సౌందర్యలహరి అంటే ఎలాంటి అందమైన అమ్మాయిని ఊహించుకున్నానే. లారీలో వేసిన సౌండ్ బాక్స్ ఎంత ఉన్నావు? ఒక విషయం అడుగుతాను, ముందు చెప్పు. నీ పెది మీద ఏమైనా కందిరి కుట్టిందా? లేదా ఎందుకు మరి పెది అంటే దూరంలో నీకేమన్నా చీమలు కుట్టాయా? ఎందుకు అలా అడుగుతున్నా? ఒళ్ళంతా వాసిపోతేను. సౌందర్యలహరి ఇంకోసారి కళ్ళలోకి వచ్చావంటే మామూలు కూడా పో బయటికి. సౌందర్యలహరి నాకొద్దు, పో. బ్రో ఉండండి, డైలాగులు చెప్పండి ఏంట్రా. ఏంటి నాన్న పొద్దునే లేపావు? పంది పడినట్టు అంటే పెళ్లి నీది. పెళ్లి ఏంటి నాన్న? ఎవడైనా పెళ్లి చూపులు చూసి అమ్మాయిని చూసి ఓకే అన్నాక పెళ్లి చేసుకోవాలి. నిన్న అమ్మాయి చూస్తే ఓకే చేస్తుందారా ఎవడన్నా? సరే పద, పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. అక్క రా అక్క. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాన్న ఆ లంక సొట్ట ముఖం దాన్ని తీసుకొచ్చి నాకు అంట కలుపుతావా? నేను చేసుకోండి పెళ్లి. చేసుకో అమ్మాయిని. బాబు దండలు మార్చుకోండి. నాన్న టైం అయింది, బయలుదేరచ్చు. నాకు తెలుసు నువ్వు ఇంత క్యారెక్టర్ ఇచ్చి ఒక రోజు రిహార్సల్ దీనికి స్టేజ్ మీదకి రాగానే మైక్ పెట్టుకున్నావా అంటావు. ఇదో క్యారెక్టర్, దీనికి మేము చేయాలి. ఈయనకు నీ తండ్రిని, నాకేమో లాల్చీ పైజామా, నీకేమో టీ షర్ట్. ఇలా ఊపుతావా? ఏమనంటే ఇట్లా అంటాడు మేడం, ఇట్టి నీది అన్నట్టు. అదే నీకు టైం వస్తుంది, క్యారెక్టర్ పడుతుంది. వీళ్ళతో ఏమంటాడో తెలుసా మేడం, నా టీమ్ లో చేస్తే 6 నెలల తర్వాత కారు కొంటావు, ఇల్లు కొంటావు, 20 లక్షలు నీ అకౌంట్ లో ఉండే. నువ్వు నాతో ఎప్పుడన్నా అన్నావా? ఈవెంట్లకు 5 మంది తీసుకెళ్తాడు, ఇమాన్యుల్ తీసుకెళ్తాడు. వర్ష రాకున్నా రండి మేడం మీరు, నేను చూసుకుంటా అనేసి మమ్మల్ని అడిగినవా? దండోరా అయిపోయింది. ఆగు.
సంకలో సెగ్గడ్డ ఇబ్బంది పెడుతున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చోదు. నిన్ను చూసాక కూడా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే నువ్వెంత మీ దగ్గర ఒక విషయం దాపెట్టాను. ఏంటి? నేను మీకంటే ముందు ఒక అబ్బాయిని లవ్ చేస్తాను. ఇది ఒక్కటి చాలు, ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి. మీరే వాడిని లవ్ చేసి నాతో కాపురం చేస్తావా? మనసులో ఆడి పోస్టర్ పెట్టుకుని థియేటర్లో నా బొమ్మ ఆడిద్దాం అనుకుంటున్నావా? అంటే ఉప్మా నాకిచ్చి జీడిపప్పు ఆడికిస్తావా? ఈ సొసైటీ గురించి పట్టించుకో. నిన్ను నీ ప్రేమికుని నేను కలుపుతాను రా. పాప ఆడు ఎంత బాధపడుతూ ఉంటాడు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ పెళ్ళైతే ఇంత ఆనందమా? ఆ బట్టతల్లో నేను చేసుకుంటే పుట్టోడు కూడా బట్టలు పుట్టే బాధ ఎవడు చెప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏ బొగడాగాడు ఏ బొంగుగాడు చేసుకుని ఎవడరా నువ్వు? ఇందాక చెప్పావు కదా బొగడాగాడు, నేనేరా. ఎందుకు వచ్చావు? ఏవే రా బయటికి. ఎందుకు వచ్చావు పైమా? ఎందుకు వచ్చావు? నేను ఇంకా బతుకున్నానా లేదా అని చూడటానికి వచ్చావా? ఆల్రెడీ ఒక బగడాగాని చేసుకున్నావు కదా, ఎల్లు. నేను కేవలం తాలి మాత్రమే కట్టా. తన మనసు నీది, తను నీది. అయినా ఒకటి చెప్తాను గుర్తుంచుకో భాస్కర్, బస్సు ఊరంతా తిరిగినా ఆఖరికి డిపోకే చేరాలి. ఆ డిపో నువ్వే. ఈ పల్లె వెలుగు చేరాల్సింది ఈ నల్ల వెలుగు దగ్గర. వెలుగని నువ్వు అనుకుంటున్నావు, ఈ చీకట్లో దీపం పెడితే అందంగా ఉంటుందని నేను అంటున్నాను. నువ్వెన్ని చెప్పినా సరే ప్రేమ గొప్పది. లేదు, పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. ఇంత అందంగా ఇంత హాట్ గా ఉండడం నా తప్ప. ఊటిచ్చి కొరత హాటు గీట అన్నావంటే. ఫైమా గారంటే మీరేనా? అవును. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు మొన్న లక్కీ లాటరీలో 10 కోట్లు వచ్చాయి మేడం. అయినా నాకు జంటలే లేనప్పుడు నేను చేసుకోను. జంట లేదని బాధపడుతున్నావా? ఏమనుకుంటున్నావా? మంగళసూత్రం అంటే పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావా? నీ మెల్ల 3 ముళ్ళేసి వచ్చేవా ఇంటికి పోతాం. ఆగు, 3 ముళ్ళే ఉంది, ఇప్పెత్తి వెళ్ళిపోతే ప్రేమ గొప్పది. నీకు 10 తరాలకు సరిపడే ప్రేమ నేనేస్తా. అని గాని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎక్కడున్నారో తెలియక టార్చర్ చేసి ఎత్తుక్కోవాలి. ఈయన గాని పెళ్లి చేసుకుంటే జిమ్లోనే జాయిన్ చేయాలని తీసి. ఆగు, ఇది నాకే సొంతం. పెళ్లి చేసుకున్న నాది కాదు, ప్రేమించే నాది. పెళ్లి చేసుకున్న నాది. నా ప్రేమించే నాది. హ్యాండ్సమ్ గా ఉండడం నా తప్ప. హ్యాండ్సమ్ కాదు, అది బ్యూటిఫుల్ అనాలి. అబ్దుల్ ఫైమా అంటే మీరేనా మేడం? లేదు, షేక్ ఫైమా. సారీ మేడం, 10 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి అబ్దుల్ ఫైమా గారికి వచ్చాయి మేడం. చెప్పినా కూడా రోడ్డు మీద నేను దీన్ని తీసుకెళ్తుంటే భాస్కర్ పెళ్ళం వెళ్తుందని ఎవడు అన్నాడు? ఇమాంజల్ ఎవరు వెళ్తున్నాడు? ఎవరు చెప్పాడు అన్నయ్య? తాళి కట్టిన తర్వాత నీ పిల్లమే అంటాడు, తీసుకెళ్ళు. చెప్పించి కొడతారు సమాజం. సమాజం ఏమనుకుంటే తాళి కట్టిన పిల్లం కోసం ఆ మాత్రం చేయలేవా? అంటే ఈ దరిద్రం నాకు అంట కల్పిస్తూ నువ్వు హ్యాపీగా మందు కొడుతూ సుఖంగా ఉందా అనుకుంటున్నావా? అక్కడ సెట్ అయినంత వరకు వీటిని సెట్ చేయి. తీసుకెళ్తా. నేనున్నాను. జమ్మల మడుగులో జీలకర్ర పొట్లాలు అమ్ముకునే నీకు ఇంత అందగత దొరికితే పోనా రే గంగిరెద్దు ఇటు రామ్మా. సెప్టిక్ ట్యాంక్ లో చిల్లర ఎడుకున్న మోకపోడా నన్ను నువ్వు పోనా? మీ ఇద్దరికి నేను కాదురా మేడమే కరెక్ట్. మేడం, ఈ ఇద్దరు వేదవులకి మీరే బుద్ధి చెప్పండి. ఆడపిల్లని ఇలా ఏడిపించి ఇలా అవసరానికి తగ్గట్టు అటుపో ఇటుపో అంటే మాత్రం తోలు తీసేయాలి. ఇద్దరికి మూతి పాల్గొట్టు ఫైమా. నిన్ను చేసుకున్నవాడు నువ్వు వాడికే సొంతం, వెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నా పెదాలు చూస్తుంటే నీకేమనిపిస్తున్నాయిరా? కాలిపోయినట్టునే బర్ణాలు రాయాలనిపిస్తున్నాయి. అయితే నీకు ఒళ్ళంతా రాయాలేమో. చల్లగా ఏంటి పార్క్ రమ్మన్నావు? నాకు ఈరోజు పెళ్లిరా. ఏమైందిరా? పెళ్లి చేసుకోవట్లో కనీసం భోజనాలు పిలిచావు నన్ను. పెళ్లి నీకు నాకు కాదురా, నాకు వేరే వాడికి. వాడిని కూడా పిలిచావు కానీ నన్ను పిలవ వాడు భోజనాలకి. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, లేచిపోదాం రా. నిజాలు మాట్లాడుకుందాం. ఇది లేపుకుపోయి అంత ఫిగరే, లేకపోతే లేపుకెళ్ళే ఫిగర్ నీదా? లేపుకెళ్ళే ఫిగర్ నీదా? మనం లేచిపోదాం. అమ్మాయి ఇది
అయ్యో కట్నం డబ్బులు అన్ని ఇచ్చేసాం బాబు. ఆడపడుచు కట్నానికి మాకు సంబంధమే లేదు. మావయ్య అమ్మాయి ఏది మావయ్య? భోజనాలు ఇప్పుడే అయిపోయినాయి బాబు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? అమ్మాయి ఎక్కడ? ఐ వాంట్ దట్ గర్ల్. పెళ్లికి ముహూర్తం టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళు? అది నా పెళ్ళం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అది వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి? బాధపడకల్లుడు, ఇంకొక అమ్మాయి ఉంది మాకు. ఏదో విచిత్ర సోదరు సినిమాలో కమల్ హాసన్ లేడీ గెటప్ వేసినట్టు ఎంత ఉంది ఏంటండి ఇది? పర్లేదు, చూడడానికి అందంగానే ఉంది. మంగళసూత్రం కట్టేస్తున్నా. కట్టే బాబు, 2 ఇల్లులు ఉన్నాయి, మీకో ఇల్లు వాళ్ళకో ఇల్లు. కొట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మా క్యారెక్టర్ అయిపోయిందా? ఏ పుల్లేశ్వర్, అలా ఎలా వెళ్తావు? ఇచ్చేసేళ్ళు. బాస్కి ఏంటి? నన్ను పార్క్ తీసుకెళ్ళవా? ఓకే డార్లింగ్. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పార్క్ వెళ్తే లవ్ మ్యారేజ్ మేము వెళ్ళలేమా? ఇమ్ము ఏంటమ్మా? నన్ను పార్క్ తీసుకెళ్ళు. ఏ పార్కు తీసుకెళ్ళాలి? కృష్ణానగర్ లోని చెట్లన్నీ తిరిగాం. ఇందిరా పార్క్ అయితే ఇల్లే అయిపోయింది మనకి. నువ్వు ప్రతి దానికి వాళ్ళని చూసి నేర్చుకోకు, అర్థమవుతుందా? ఏమయ్యా? చెప్పు డార్లింగ్, నీకే. ఏమున్నారా ఇద్దరు జిమ్ములో బింబస్తాలు ఉన్నట్టు. లోపలికి వెళ్ళి చేసుకోండి సంసారం. మావి గారు మాకు ఇల్లు ఇచ్చారు, మేము చేసుకుంటాం. చెప్పు డార్లింగ్, నీకేం కావాలి? సినిమాకి తీసుకెళ్ళండి. ఓకే. తొక్కలో అరేంజ్ మ్యారేజ్ సినిమాకి వెళ్తే మేము వెళ్ళలేమా? ఏమండి సినిమాకి వెళ్దామా? అన్ని సినిమా థియేటర్లు తిరిగేసాం కదా, ఇంకేం చేస్తావు? అప్పుడు చేసింది అప్పుడే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. అప్పుడు చేసినాక ఇక స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఎల్లు లోపలికి. డార్లింగ్, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నువ్వు కూడా వెళ్ళి వంట చేసుకోపో. భార్య వంట చేస్తున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి పట్టుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? అది అనిపించే వరకు తెలుసా? ఏదో కోకలో ఎలక దూకినాడు అరిపోయింటే నేను గిల్లా. You killing me. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళే నడుము గిల్లుకుంటే మరి లవ్ మ్యారేజ్ నన్ను ఎంత గిల్లుతాడు? గిల్లాలంటే కండు ఉండాలి. ఇప్పుడు చూడండి, నా నడుము చూసి వాడు ఎలా వస్తాడు. ఇమ్మో ఇక్కడ చూడు. ఎక్కడే? ఇక్కడ చూడరా. ఎక్కడుంది? ఏంటి? ఇక్కడ చూడు. ఏమైంది? మొత్తం ఏంది ఇట్టపోయింది? నీకు మ్యాచ్ చేస్తుందిరా. ఏంటి నడుము. ఏం చేయాలి? వాళ్ళేమో మరి ఇలా ఉంటే ఇలా వెళ్ళి గుచ్చుకోవాలి. గిచ్చింది, నన్ను కూడా గిచ్చొచ్చుగా. వాళ్ళని చూసి నేర్చుకున్నావు అంటే పిచ్చి పిచ్చేసేలేకు. ఎల్లు. ఓకే. ఏమండి, నేను ఈ రోజు వేడివేడిగా వంట చేస్తాను. వద్దమ్మా, నువ్వు ఏడిస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఏమండి? ఏంటే? చేతిలో గోరింటాకు పెట్టుకున్నారా? లేదు. ఏమైంది? అబ్బా! ఏంటి నువ్వు రక్త పిశాచిలా నా రక్తం తాగుతున్నావు? చెయ్యి కోసి మరి తాగాలా? ఇది రొమాన్స్ అండి. దీన్ని ఎవడన్నా రొమాన్స్ అంటాడా? వాడికంటే సిగ్గులేదు, పంది కుక్క మొహవాడు. దాని మూడు చూస్తే నాకే మూడు రాదు, మొగుడు నీకే నీ మొహం చూస్తే దానికి రాదు, ఇంక నాకేం వస్తది రా? నీకెందుకు రావాలి? నేను కదా మొగుడిని. డార్లింగ్, నేను స్నానం వెళ్తా, టవల్ ఇవ్వు. నువ్వు పని చూసుకో. బ్రా, టవల్ చూడు, తీసావు ఎక్కడిది? ఓ బాస్కి. ఆఫ్టర్ ఆల్ అరేంజ్ మ్యారేజ్ ఒక చేయి పట్టుకుని గుంజితే మరి మా వాడు 2 చేతులు పట్టుకుని గుంజాలి. 2 కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళు. ఏమండి? ఏంటే? మీరు యాక్చువల్ స్నానం చేయాలి, కంపు కొడుతుంది. టవల్ వాడి తీసుకెళ్తే నేనే గుంజాలి. అక్కడ వేసుకున్నాడుగా. ఏమండి? ఇక్కడ టవల్ వేసా, ఏమైంది? తీసుకెళ్దాం. తీసుకోండి. నేనుంటే లోపల ఎవరు లాగుతున్నాడే నిన్ను? అయినా టవల్ ఎవరైనా ఇస్తే ఇలా ఎత్తాడు. ఏంటి గూడి మీద వేసుకొని ఇలా ఎత్తున్నావు టవల్? రొమాన్స్ అండి. చిప్పిచ్చేసాలకి వెళ్ళు. వర్షం పడినా బాగుంది ఇలాంటప్పుడు. వర్షం పడుతుందండి, వర్షంలో తడుద్దాం. వాళ్ళంటే జుట్టు తడిచిద్దని ఏదో చేస్తారు. మనం వెళ్ళంగానే జారుడు బల్ల మీద పడ్డట్టు జారిపోతాయి. అయినా పర్లేదండి. డింగి డింగి. వర్షం సాక్షిగా. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. ఏమండి?
వచ్చే ఉన్న ఈ 4 గంటలకు నేను దూపం పెట్టాలా నేను? నీకు దూపం పెట్టాలి అంతే కదా? సూకరో బచ్చా సూకరో సూకరో బచ్చా, వెళ్ళిపో మా ఆవిడ వదిలి వెళ్ళిపో. అల్లుడు గారు, అయ్యగారు పండక్కని మీ ఇద్దరికి బండ్లు పెట్టారు, తొందరగా చేస్తే పండగ చేసుకుంటాం. ఓకే ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ కి స్కూటీ పెడితే మా నాన్న నాకు బుల్లెట్ బండి తెస్తాడేమో. ఏమండి మన బండి తీసుకురాపండి. కత్తెర్లకి కత్తులకి సానల పెడతా. వాడికేమో అది పెట్టి నాకేంటి ఇది పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తొక్కుకుంటా కత్తెలకి సాన పెట్టుకుంటుంటే నువ్వు వెనకుండి బుడగలు అమ్ముతావా? మన లవ్ మ్యారేజ్ కదా, అందుకే అడ్జస్ట్ అవ్వండి. అయితే మాత్రం ఇది పెడతారా మీ నాన్న? పద పద, మామగారు ఇల్లు వస్తుంది, ఇంక లేట్ చేయి. మామగారు అయ్యగారు ఇచ్చేయండి. పట్టుబట్టలు అన్ని ఆడికి కూడా ఇచ్చేయండి. ఇసిరేస్తున్నాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంత చులకనుకున్నా మీ నాన్నకి? పర్లేదండి, లవ్ మ్యారేజ్ గా మనం హ్యాపీగా ఉన్నాం కదా. పట్టుబట్ల ఎవడు కట్టుకున్నదే లింగి? ఎవడు కట్టుకున్నదే లింగి? మామగారు మీరు ఎక్కడ పడుకోవాలి? పైన ఏసీ గది ఉంది మీకు, అక్కడ వెళ్ళి పడుకోండి. అమ్మాయి అక్కడ హాల్లో పడుకోండి. అరే రారా బక్కడా, నీకు వాడు క్యారెక్టర్ అయ్యాడు, వాడికి నువ్వు ఏసీ రూమ్ ఇస్తావరా? నువ్వు సిగ్గులేదారా నీకు? నువ్వు లోపల పోరా. ఏమే ఏంటి నా నుండి చూస్తున్నా? ఆరతి ఇవ్వమంటే ఆరతి ఇవ్వలేదు ఎందుకు మాకు? ఏందిరా అరుతున్నా వెంట్రా, అరుతున్నా వెంట్రా. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోను కాబట్టి నాకు అన్ని ఇస్తారా? వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి. ఏవండి ఏంటి చాప్ ఎక్కడేమంటారు? ఇందిరానగర్ గడ్డ మెట్రో పిల్లలు 2 ఉంటాయి, వాటి మధ్యలో అంటే మరి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 225 దగ్గర వేయాలా 226 దగ్గర? లోపల నాయన వెనకాల ఏమంటారా?